హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 57. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే స్ప్రౌట్స్, ఇంకా అందులోకి అయితే గ్రేప్స్, బనానా మిక్స్ చేసుకుని తీసుకున్నాను. అయితే నన్ను చాలామంది కామెంట్స్లో ఏమని అడుగుతున్నారంటే, మీరు రెగ్యులర్గా లిక్విడ్స్ ఏం తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఈ డైట్ వింటర్ సీజన్లో అయితే స్టార్ట్ చేస్తాను. నార్మల్ వాటర్ తీసుకునేదాన్ని, ఎప్పుడైనా షుగర్ కేన్ జ్యూస్, బటర్ మిల్క్, లేకుంటే చియా సీడ్స్ వాటర్ ఇలా తీసుకునేదాన్ని. అయితే ఒక 10 days నుంచి, అంటే సమ్మర్ కొంచెం స్టార్ట్ అయ్యి హీట్గా ఉంటుంది అన్నప్పటి నుంచి అయితే కొన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అయితే చేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను ఏ టైప్లో చేసుకున్నానో చూపిస్తాను. ఈ రోజు అయితే కొన్ని వాటర్, అంటే నేను తీసుకున్న జార్లో ఒక 1.25 liters అయితే వాటర్ పడుతుంది. వాటర్లోకి కొంచెం కొరియాండరు, కొంచెం మింటు, ఇంకా కొన్ని కీరా పీసెస్, లెమన్ పీసెస్, ఇంకా నేను వాష్ చేసుకున్న చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. చాలామంది నార్మల్గానే చియా సీడ్స్ యాడ్ చేసుకుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది. ఆ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుని అయితే మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాను. ఇది నేను మార్నింగ్ టైం చేసుకుంటాను. నేను మార్నింగ్ టైం చేసుకుని ఒక 2 hours పాటు వాటన్నిటిని సోక్ చేసి, తర్వాత అయితే నేను 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, 10:30 వరకు లిక్విడ్స్ ఏం తీసుకోను. 10:30 to 12:30 మధ్యలో అయితే ఈ వాటర్ అంతా కూడా ఫినిష్ చేసేస్తాను. అప్పుడు గ్లాస్ తీసుకుంటాను. అయితే రోజు ఇలాగే చేసుకొని ఒక్కొక్క రోజు ఫ్రూట్స్తో చేసుకుంటా. ఆ రోజు నా ఫుడ్ని బట్టి అయితే నేను ఈ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ రోజు అయితే ఈ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. రేపటి నుంచి రెగ్యులర్గా అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏం తీసుకున్నాను అనేది. నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మధ్యలో చాలా బిజీ అయిపోయాను. ఒక 20 days కాదు, 30 days అయితే ఫుల్ బిజీలో ఉన్నా. ఇంకా నేను అప్పుడు రెసిపీస్ అన్నీ చూపించలేకపోయాను. చాలా అంటే నాకు వర్క్ ఫుల్ హెవీ వర్క్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేసేదాన్ని అంటే, జస్ట్ నేను ఏం ఫుడ్ తీసుకున్నాను అనేది వీడియో తీసి పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. ఎప్పుడు బిజీ అవుతానో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీ ఉన్నాను కాబట్టి క్లియర్గా అన్నీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈరోజైతే మల్టీగ్రెయిన్ చపాతీస్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఈ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అన్నీ కూడాను. ఇది ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. ఈసారి అయితే 4 varieties యాడ్ చేశాను. అందులో ఈసారి రాగులు ఎక్కువ తీసుకుని గోధుమలు, జొన్నలు, సజ్జలు తగ్గించేసాను. అంటే అవన్నీ half kg వేస్తే రాగులు 1 kg యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రెయిన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. రాగులు, గోధుమలు, జొన్నలునేమో అలాగే సేమ్ ఎప్పుడు తీసుకునేటట్లే తీసుకుంటా. ఒకటి మాత్రం చేంజ్ చేసుకుంటూ ఉంటా, అది నేను పట్టించుకున్నప్పుడు అలా కూడాను. ఇంకా ఈరోజు అయితే మల్టీగ్రెయిన్ చపాతీస్, అంటే ఫ్యామిలీ అందరికీ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే అంతా కూడా జల్లించుకున్నాను. అంటే ఏదన్నా కొంచెం రవ్వలాగా ఉంటుంది అని చెప్పేసి అది జల్లించుకున్న తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి ఫస్ట్ ఒకసారి మొత్తం పిండి అంతా కూడా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ ఈ పిండిలో మిక్స్ అయ్యేటట్లయితే మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్, చపాతీస్ స్మూత్గా వస్తాయి. అవి చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా కావన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా బాగుంటుంది కర్డ్ యాడ్ చేయడం వల్ల. అందుకని ఒక 3 spoons అయితే కర్డ్ అయితే యాడ్ చేశాను. ఈ కర్డ్ యాడ్ చేసిన తర్వాత వెంటనే వాటర్ పోసేయకూడదు. పిండి అంతా కూడా ఆ కర్డ్ మొత్తం మిక్స్ అయ్యేటట్లు మొత్తం అంతా పిండి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితేను. అలా మిక్స్ చేసుకున్న తర్వాతే వాటర్ వేసి కలుపుకోవాలి. అయితే ఈ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఎప్పుడు కూడా వాటర్ చాలా స్లోగా అలాగే తక్కువగా వేసి కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టవన్నమాట ఈ పిండికి. అందుకని చెప్పేసి చూసి చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి పిండిని. లూజ్ అయిపోతుంది పిండి. అందుకని చెప్పేసి ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఈ చపాతీస్లోకి చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. యాక్చువల్గా బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుంచి చికెన్ తెచ్చుకోవడం మానేసాము. ఎగ్స్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాము. చికెన్ తిని కూడా చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఈరోజు మా హస్బెండ్, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇవి చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను ప్రాసెస్ అయితే. ఇంకా నేను కొంచెం ఫ్రీగా కూడా ఉన్నాను కదా అని చెప్పేసి వీడియో కూడా తీస్తున్నాను. నేను చపాతీలోకి చికెన్ కర్రీ అంటే రైస్లోకి ఒక రకంగా, చపాతీస్లోకి ఒక రకంగా చేస్తాను. అది ఎలా చేసుకున్నానో కూడా చెప్తాను. ఈ పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 hour అయితే పక్కన పెట్టేశాను, కొంచెం స్మూత్గా అవుతుంది అని చెప్పేసి.
ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడైతే చపాతీస్ చేసుకోవచ్చు. పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇది ఎక్కువ పిండి తీసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న ముద్ద తీసుకుంటే సరిపోతుంది. పిండి చాలా పెద్ద చపాతీ అయితే అవుతుంది, చాలా పల్చగా కూడా వస్తుంది. కాకపోతే మనం డ్రై పౌడర్ అంటే పొడి పిండి ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువగా వేసి అయితే చేసుకోవాలి. అంటే మనం పెరుగు వేసి కలిపాం కదా, దానివల్ల ఏంటంటే పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. దానికోసం కొంచెం పొడి పిండి అయితే ఎక్కువగా వేసి చేసుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత అయితే మనం కాల్చుకోవాలి చపాతీస్ని. అయితే ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ పైన ఇంకా ఈ చేసుకున్న చపాతీని వేసి టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి. ఇలా కలిపి చేయడం వల్ల 2 సైడ్స్ కూడా చపాతీ చాలా బాగా పొంగుతుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి పిండి ఇలా కలిపి అయితేను. ఇంకా ఇది నేను గీ కానీ ఆయిల్ కానీ ఏమి వేయకోకుండా అయితే కాల్చుతాను. లాస్ట్లో ఏం చేస్తానంటే 2 చేతులకి ఒక 2 to 4 డ్రాప్స్ ఆయిల్ అయితే కానీ గీ కానీ ఏదైనా సరే 2 చేతులకి అప్లై చేసేసుకుని ఆయిల్ మొత్తాన్ని చపాతీ 2 చేతుల మధ్యలో పెట్టేసుకుని 2 సైడ్స్ అయితే రాసేస్తాను. అప్పుడు చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. కానీ ఇది వేడిగా ఉన్నప్పుడే రాసుకోవాలి, అప్పుడైతేనే చపాతీలు చాలా బాగుంటాయి. చపాతీని మనం హ్యాండ్ మధ్యలో పెట్టేసి తిప్పేసుకుంటే సరిపోతుంది. అలా అయితే నేను అప్లై చేస్తాను. ఇంకా చపాతీ కాల్చి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మేము ఎప్పుడు కూడా కాల్చిన చికెనే తెచ్చుకుంటాం, బట్ ఈరోజు దొరకలేదంట, అందుకని నార్మల్ చికెన్ తీసుకొచ్చేసారు. ఇంకా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 2 ఆనియన్స్ ఇంకా ఒక 3 పచ్చిమిర్చి వేసి అయితే పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్నాను. అంటే నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేయను, ఈరోజు చపాతీలోకి కాబట్టి గ్రేవీ కర్రీ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు అల్యూమినియం గిన్నెలో వండడం మానేసేసాను, చాలా వరకు చాలా తగ్గించేసాను. ఎప్పుడో రేర్గా వాడుతున్నాను అనమాట అల్యూమినియం గిన్నెలు. స్టిక్కి కూడా వాడటం తగ్గించేసాను, అందుకని మట్టి పాత్రలు అయితే వాడుతున్నాను. ఇంకా ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనె గానుగ నూనె వాడాను. నేను నువ్వుల నూనె ఒక 4 months నుంచి కంటిన్యూస్గా అదే వాడుతున్నాను. ఇంక ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి నువ్వుల నూనె ఆపేసి వేరుశనగ నూనె వాడదాం అనుకుంటున్నాను. ఇంకొక 1/2 లీటర్ ఉంది, అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈసారి తెచ్చుకునేటప్పుడు వేరుశనగ నూనె అయితే తెచ్చుకుంటాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ వేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా మనకి బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఆ స్టేజ్లో అయితే చికెన్ యాడ్ చేసుకోవాలి. ముందులే చికెన్ యాడ్ చేయకూడదు, అలాగని ఆనియన్స్ మాడే వరకు కూడా ఉండకూడదు. కరెక్ట్గా ఆయిల్ అంతా బయటకు వచ్చేసినప్పుడు అప్పుడైతే చికెన్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అయితే మేము ఇప్పుడు కూడా కాల్చిన చికెన్ స్కిన్లెస్ చికెనే తెచ్చుకుంటాము, బట్ ఈసారి దొరకలేదని నార్మల్ చికెన్ తీసుకొచ్చారు. మా చిన్న పాప స్కిన్ ఉంటే అసలు తినదు, బట్ ఈరోజు అయితే తప్పలేదు, ఇంకా అదే కుక్ చేశాను. ఇంకా అందులోకి అయితే కొంచెం పసుపు ఈ మధ్య నేను అన్ని రెసిపీస్లోకి చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నాను, హెల్త్కి మంచిదని చెప్పేసి. ఇంకా కొంచెం అంటే టేస్ట్ సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కారం అయితే ఇప్పుడు వేయకూడదు. ఈ రెసిపీ నేను అంటే రైస్లోకి ఇంకా బాగాల రైస్లోకి అన్నిట్లోకి ఇలాగే చేయను, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. మేము చికెన్లో టమాటా యాడ్ చేస్తే తినమన్నమాట, మరి గ్రేవీ కావాలి కదా, అందుకోసం డిఫరెంట్గా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని కొంచెం కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత అంటే చికెన్ ముక్కలన్నీ కూడా వేడిగా అయిన తర్వాత ఆ స్టేజ్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయకూడదు, చికెన్ కొంచెం మనకు ఉడుకు పడుతుంది అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఈ కర్రీ అయితేను. ఈ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి. నేనైతే డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మ్యాక్సిమం చికెన్ చేయాలి అంటే ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే కొంచెం స్పైసీగా చేద్దామని ఇలా చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు గ్రేవీ కోసం అయితే ఏం చేయాలంటే మసాలా మిక్స్ అయితే చేసుకోవాలి. దానికోసం అయితే ఒక మిక్సీ జార్లోకి కొన్ని ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇంకా కొన్ని గసగసాలు యాడ్ చేసుకోవాలి. గసగసాలు వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ తిగ్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోకి ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 4 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 3 మిరియాలు మరి ఎక్కువ అవసరం లేదు, ఒక 3 సరిపోతుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేయాలి. ఇంకా కొంచెం అయితే సోంపు కూడా వేసుకున్నాను నేను, అది మన ఆప్షను. నేనైతే జీలకర్ర ఏమి వేయలేదు, సోంపు వేసుకున్నాను.
ఇష్టమైతే కొంచెం మనం ఈ స్టేజ్లోనే అంటే ఈ మిక్సీ జార్లోనే కొంచెం డ్రై కోకోనట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. గ్రేవీ బాగా వస్తుంది అది వేస్తే. కాకపోతే మా ఇంట్లో ఆ ఫ్లేవర్ ఇష్టపడరు, అందుకని చెప్పేసి నేను అదైతే అవాయిడ్ చేశాను. ఇంకా కొన్ని సోక్ చేసిన జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇది మనం వాటర్తో అయినా మిక్సీ చేసుకోవచ్చు, కొన్ని వాటర్ యాడ్ చేసైనా. బట్ నేనైతే ఒక 3 స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. కర్డ్తో మిక్సీ చేసుకుంటే ఏంటంటే అది చికెన్లో వేసిన తర్వాత చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్నెస్ వస్తుంది. అందుకని కొంచెం కర్డ్ వేసి ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ఒక హాఫ్ వరకు కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఈ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. ఫస్టే యాడ్ చేయకూడదు. చికెన్ మధ్య మధ్యలో మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. కర్రీలో అయితే నేను వాటర్ అది ఏమీ వేయను. ఆల్రెడీ చికెన్లో కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు మసాలా పేస్ట్ మిక్స్ చేసాం కదా, అది కూడా దానివల్ల కూడా గ్రేవీ వస్తుంది. కాబట్టి ఈ గ్రేవీ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇలా చికెన్ ఒక హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత, అంటే ఒక 50% కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం లైట్గా దానిలో వాటర్ వేసుకుని అది కూడా కలిపేసుకోవాలి. అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి. అది ఆ మిక్సీ జార్ తొలిపేసుకుని అది కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని అయితే చికెన్ ఉడికించుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటే చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది కదా, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా మనం ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మసాలా పేస్ట్ మిక్సీ వేసాం కదా, అది సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి ఇంకా దాని మీద లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. మట్టి పాత్రలో వాడినప్పుడు ఏంటంటే అది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలా కుక్ అవుతుంది అనమాట. అందుకని ముందుగానే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అయితేను. ఇలా ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా వదిలేసేయాలి. అప్పుడు ఆ పులుసు కూడా చిక్కబడి కూర చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్కి ఫైనల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఇలా స్పైసీగా చేయడం అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఎందుకంటే నేను డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా వరకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేసి సాఫ్ట్గానే చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో మల్టీగ్రెయిన్ చపాతీస్ ఒక 2 తీసుకున్నాను. అందులోకి చికెన్ కర్రీ, ఇంకా కొంచెం కీరా సలాడ్ అయితే తీసుకున్నాను. కంపల్సరీ చికెన్ తిన్నప్పుడు కీరా కానీ అంటే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా రా వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రోటీన్, ఫైబర్ 2 ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ మన బాడీకి కరెక్ట్గా అందుతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ నా డిన్నర్ 5 o'clock కదా, ఆ టైంలో అయితే ఈరోజు నేను ఫుల్గా తినేసాను కదా. అంటే చికెన్ కర్రీనే నాకు చికెన్ కర్రీతో ఫుడ్ తీసుకునేసరికి హెవీగా అనిపించేసింది. అందుకని చెప్పేసి ఈవినింగ్ డిన్నర్లో అయితే నేను పైనాపిల్ తీసుకున్నాను. చిన్న పైనాపిల్, అది సన్నగా కట్ చేసి పీసెస్ అదైతే తీసుకున్నాను. ఇంకా ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.